రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ ఇక్కడ హైదరాబాద్ నుండి హైదరాబాద్ సైబర్ సెల్లో వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వచ్చు. అంటే త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ ఒకవేళ చేస్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. అవన్నీ జరగాలి, అవన్నీ జరగలేదు. ఎఫ్ఐఆర్ నమోదైనట్టు ఎక్కడా లేదు. వీళ్ళు ఎందుకు టీవీలతో యూట్యూబ్ ఛానల్తో మాట్లాడడం వల్ల వీళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది? ఎక్స్పోజ్ అవ్వచ్చు ఇష్యూ, కానీ లీగల్గా ఏం జరుగుతుంది? ఇప్పుడు మన ఛానల్లో 10 వీడియోలు చేసినంత మాత్రాన వాళ్ళ మీద లీగల్గా తీసుకోరు కదా. వీళ్ళు వెళ్ళి ప్రాపర్గా ఎందుకు ఇవ్వలేదు? లేదా ఒక స్కీమ్ ఉండాలి, ముందుగా వీళ్ళని ఎక్స్పోజ్ చేసి ఒక పెద్ద ఎత్తున ఇదైనాక అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా పోలీసులు సీరియస్గా తీసుకుంటారు, లేకపోతే సీరియస్గా తీసుకోరు అనేది ఏమైనా ఇంటెన్షన్ ఉండాలి. సో ఏదేమైనా ఒక ప్రొసీజర్ వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. అంటే ఒక వెర్షన్ ఏంటంటే వీళ్ళకి ఎనిమీస్ కూడా ఉన్నారు. మామూలుగానే ఒక సామెత ఉంటుంది అమెరికన్ గ్యాంగ్స్టర్లో, డెంజల్ వాషింగ్టన్ చెప్తాడు, సక్సెస్ బ్రింగ్స్ ఎనిమీస్ అని. మనం ఏమి ఎవరినేమి అనాల్సి మళ్ళీ మనం సక్సెస్ అయితేనే మనకి ఎనిమీస్ తయారవుతారు. అలాగేమన్నా వీళ్ళకి, ఎందుకంటే ఇదే జంటలు చాలా జంటలు ఉన్నాయి, యూట్యూబ్ ఛానళ్ళు ఇవన్నీ నడిపే వాళ్ళు ఈ మధ్య బాగా పెరిగారు. వాళ్ళంత సక్సెస్ కల్లా వీళ్ళు అయ్యారు. సో ఆటోమేటిక్గా వాళ్ళకంటే మనం బాగా చేస్తున్నాం, మనం సక్సెస్ అవ్వట్లేదు, వాళ్ళు అవుతున్నారనే ఒక జలసీ ఉండే అవకాశం ఉంది. అలాగేమన్నా చేశారా? అలాగే చేసినప్పుడు వాళ్ళు ఎందుకు ఇంకా రిప్లై ఇవ్వలేదు? వాళ్ళు కూడా దీని మీద మామూలుగా అయితే వాళ్ళు ప్రజానికి చిన్న చెముచిటి కన్నా స్పందించి వీడియోలు చేసేవాళ్ళు. ఇంత పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఇది వచ్చి కూడా 3-4 రోజులు అయిపోయింది, ఎందుకు వాళ్ళు స్పందించట్లేదు? ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. మామూలుగా అయితే వీసా అదొక వైపు అయితే, ఈ వీసాల బ్యాచ్ మన వీళ్ళు ఎంత మూర్ఖంగా ఉంటారంటే చాలా మంది ఎవడి మాట నమ్మి వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం. కనీసం వాళ్ళు అఫీషియల్గా సైట్ ఉంది యూకేది, ఇందాక నేను చెప్పిన ఇమిగ్రేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కమిషనర్ సైట్ ఉంటుంది గవర్నమెంట్ యూకే అని, దాంట్లో వెళ్ళి చెక్ చేసుకోవాలి. అంటే నిజంగానే ఈ కంపెనీ ఉందా, ఈ వీసాకి అప్లై చేశారా, ఇవన్నీ చూసుకోవాలి. స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ ఉందా, ఇవన్నీ ఆ సైట్లో చూసుకోవాలి. అవేమీ కూడా చేయకుండా ఎవరినో గుడ్డిగా నమ్మి డబ్బులు ఇచ్చేసి ముందు వెళ్ళిపోదాం అనుకునే ఇది కనబడుతుంది. మామూలుగా ఇంతకుముందు మనకి గల్ఫ్ కంట్రీస్లో ఇట్లాంటి ఇష్యూలే ఉండేవి, ఏజెంట్లు మోసం చేసేవాళ్ళు, ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు అది తగ్గింది, ఎందుకంటే కొంత ట్రాన్స్పరెన్సీ పెరిగింది, ప్రాసెస్ చేంజ్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం, ఎందుకంటే ఇప్పుడు ఒకటి మనకి లీగల్ ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ 2 కేటగిరీలు ఉంటాయి. ఈ ఇల్లీగల్ లీగల్ గా రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లీగల్ గా ట్రై చేస్తారు. సో ఇక్కడ వీళ్ళల్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని ఇలాంటి ముఠాలు తయారవుతాయి. కాబట్టి నువ్వు లీగల్ గా పోవాలనుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బంది లేదు. అఫీషియల్ గానే అక్కడ కంపెనీలో జాబ్స్ కి అప్లై చేయడం, తర్వాత వీసాకి అప్లై చేయడం, స్పాన్సర్షిప్ తెచ్చుకోవడం, ఇది ప్రాసెస్. ఇది వీళ్ళు చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, మనం అది చేస్తే మనకి జాబ్స్ రావు, మనం వెళ్ళలేమని అడ్డదారులు తొక్కడానికి వీళ్ళు ట్రై చేస్తారు. కరెక్ట్ గా వాళ్ళు అదే క్యాష్ చేసుకుంటారు. ఇప్పుడు మేము మోసపోయినాం, మమ్మల్ని మోసం చేశారంటే అర్థం ఏంటి? మీ వైపు నుంచి కూడా తప్పు ఉంది కదా. సో ఇది ప్రాబ్లమ్స్ అనమాట. అంటే 2 వైపులు ఉంది. అందుకని ఈ మధ్యకాలంలో చూస్తే మనకి మా వీధిలో రాజభవన్ రోడ్లో ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి. వీసా ఇవి విదేశాలకు పంపిస్తాం, కెనడాకి పంపిస్తాం, ఇవే కనబడతాయి. ఈ మధ్య అమెరికా తగ్గిపోయి కెనడా, యూకే ఇవి పెరిగాయి అనమాట. ఆస్ట్రేలియా, జర్మనీ ఇవి పెరిగాయి అనమాట. సో యూరప్ అలాగా. సో అందువల్ల వీళ్ళు నిజంగా చేశారా లేదనేది మనం నిర్ధారించలేము. కాకపోతే ఎక్కడ కూడా కంప్లైంట్ అయితే నమోదు కాలేదు, ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కాబట్టి వీళ్ళు నెక్స్ట్ ఏమన్నా చేస్తారా బాధితులు? అంటే ముందుగా దీన్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చి బాగా ప్రచారంలోకి తీసుకొచ్చి నాకు మళ్ళీ చేద్దాం అనుకున్నారా? లేదు, కంప్లైంట్లు ఇచ్చి అవన్నీ కేసులు పెట్టడం వల్ల ఏమి లాభం లేదు. ప్రెజర్ చేస్తే ఇలాగా, అంటే వాడిని బ్యాడ్ పాపులర్ చేస్తే మన డబ్బులు ఇచ్చేస్తారు అనేది కూడా ఉండొచ్చు. అంటే ప్రెజర్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి నెగిటివ్ అయిపోతుంది. ఇన్ని రోజులు నిర్మించుకున్న వాళ్ళ ఒక గుడ్ విల్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇదంతా కూడా ప్రాబ్లం అవుతుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే, అరే బాబు మీరు సైలెంట్గా ఉండండి, మీ డబ్బులు ఇస్తాము, కొంత టైం ఏంటి అని ఏమన్నా బ్యాక్ ఎండ్ లో జరగచ్చు. ఆ యాంగిల్లో కూడా వీళ్ళు పెట్టుండే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం ఏం